వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ నుంచి అలాగే డిఎస్సి ఎగ్జాము తర్వాత రిజల్టు ఆ తర్వాత నియామకాలు వీటన్నిటికీ సంబంధించి జరిగినటువంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో పేపర్ లీకేజ్ అయిందో వాటన్నిటికీ సంబంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను ప్రశ్నిస్తూ ఏదైతే లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న జరిగినటువంటి జిల్లా కేంద్రంలో ఏదైతే యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీల నుంచి అలాగే ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ముఖ్యమైన నాయకులందరూ వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అదేవిధంగా 3-4 తారీఖుల్లో టౌన్ హాల్స్లో సమావేశాలు అవ్వచ్చు అలాగే 6, 7, 8, 9 ఈ రోజుల్లో ఈ 4 రోజుల్లో కూడా రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గ కేంద్రాల్లో చేస్తూ అలాగే 10వ తారీఖున భారీ ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు అనేవి డిఎస్సి అభ్యర్థులకి మద్దతుగా అలాగే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఈ ప్రభుత్వంలో బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలన్నది ప్రధాన డిమాండ్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత ఆధ్వర్యంలో చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే డిఎస్సిలో నోటిఫికేషన్ దగ్గర నుంచి నియామకాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా జరిగినటువంటి అక్రమాలు పేపర్ లీకేజ్ నుంచి అలాగే ఏదైతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయో మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 4 కానీ జీవో నెంబర్ 47 కానీ ఎందుకు రద్దు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే పేపర్ లీకేజ్ అని ఎందుకు చెప్తున్నాము? ఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోవడం, ఆ తర్వాత మీరు రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి కాకుండా సెకండ్ ర్యాంక్ నుంచి మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా అనుమానాలను ఖచ్చితంగా బలపరుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా డిఎస్సిలో పేపర్ లీక్ అయ్యింది, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో చాలామందికి అక్రమంగా కనీసం క్వాలిఫైడ్ టెస్ట్ లేకుండా అక్రమంగా డిఎస్సిలో పోస్టులు ఇచ్చినటువంటి ఉదంతం దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో జరిగింది. ఏదైతే నీట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎలాగ రాజీనామా చేశారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఖచ్చితంగా ఈ అక్రమాలను బయటపెట్టాలి, నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏదైతే రాబోయే కాలంలో జరిగేటువంటి కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు కానీ అలాగే 10వ తారీఖున జరిగే ర్యాలీని కానీ విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా క్యాడర్ అందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ డిఎస్సి అక్రమాలు మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోరితే ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ నెంపకు నీరెత్తినట్టు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు చెప్పేవారు, నేను ప్రశ్నిస్తాను, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని. ఇప్పుడు ప్రశ్నించండి లోకేష్ గారిని. మరి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు? లోకేష్ గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు? మీ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా మీరు ప్రశ్నించరు. ఇవాళ మీరు డిప్యూటీ సీఎం అయిపోయి హాయిగా కూర్చుంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే మీరు బయటకు వచ్చి పోరాటాలు చేస్తానని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మీటింగుల్లో మరి మీరు చెప్పారు. ఇవాళ చూశారు ఈ డిఎస్సి ఎన్నో అక్రమాలు, ఎన్నో అవగతం. ఇటువంటి కార్యక్రమాలపై మీ అభిప్రాయం కూడా చెప్పట్లేదు, మీరు మాట్లాడలేదు. దీని మీద సిబిఐ విచారణ వేసి తక్షణం దోషులపై వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సికి వస్తే ఈరోజు స్పోర్ట్స్ కోటాని 3% అనేది పెట్టి ఆ స్పోర్ట్స్ కోటాలోని ఒక యూనివర్సిటీలో మామూలుగా పార్టిసిపేట్ చేస్తే మనకి మామూలు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి ఇచ్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే అనేవారు, నేను రేపటి యువతకి ఇచ్చేది ఒకటే ఆస్తి, అది ఏంటంటే చదువు అని. చదువు, ఆరోగ్యం అని చెప్పారు. అందుకే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యం, విద్య, వైద్యం ఈ రెండింటి మీదే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈరోజు డిఎస్సిలోని సరిగ్గా క్వాలిఫైడ్ కానీ లో క్వాలిటీ వాళ్ళు టీచర్లుగా వస్తే వాళ్ళు ఆ పిల్లలకి ఏం చదువు చెప్తారు? రేపు ఆ పిల్లలు ఏం చదువు అర్థమవుతుంది? వాళ్ళు చదువు వాళ్ళు రాకపోతే రేపు ఎలాగా వాళ్ళు భవిష్యత్తులో ఎదుగుతారని మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వ్యవస్థలు ధ్వంసమయ్యే కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కాసులకు కక్కుర్తిపడి ఏదైతే చేస్తుందో దాంట్లో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్ ఎవరైతే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని వాళ్ళందరూ భుజాలు మోస్తున్నారో ఆ నారా లోకేష్ తనకు స్వయాన క్యాబినెట్ ఉన్న ఎడ్యుకేషన్లో ఈ అవకతవకలు జరగడం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.